అంటే జగన్మోహన్ రెడ్డిని మించిన పథకాలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఏమైనా కావచ్చు సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి చెప్తే 100 ఇస్తానంటున్నాడు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన 100% ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేసిన ఘనత ఎవరిదంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు ఈ పథకాలు కాదు కదా, ఎన్ని పథకాలు చెప్పినా కూడా, ఏం చెప్పినా కూడా ఎప్పుడు చేయలేడు, అసలు రాలేడు కూడా. ఓటు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పేదవాడు బాగుపడాలంటే మన అమూల్యమైన ఓటును వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేసి ఆయన అత్యధిక మెజార్టీతో 175 సీట్లు ఎప్పుడైతే వస్తుందో పేదవాడు బాగుపడడానికి మూల కారణం అదే. ముఖ్యంగా చెప్పండి అన్న, ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఈ మహాకూటమి అంతా వస్తారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, షర్మిలా గారు కూడా కావచ్చు. ఎలా చూస్తారు? షర్మిలా గారు కూడా వాళ్ళతో జతకట్టడం. షర్మిలా గారు వచ్చినా కూడా, మోడీ గారు వచ్చినా, ఈ పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు ఇంకా ఎంతమందిని తోడు చేసుకున్నా కూడా ఈ జన సమూహాన్ని ఎవరు ఆపలేరు. సింహ గర్జన ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది కానీ, ఆ కుటుంబానికి దక్కుతుంది కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దక్కుతుంది కానీ వేరే వాళ్ళతో సాధ్యం కాదు. ప్రజలకు చేయాలని కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే చేయాలి. ఇట్లా అయితే ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర కుటుంబం అని చెప్తా ఉంది వైఎస్ షర్మిలా గారు కూడా. అన్న చేస్తున్న సంక్షేమ పథకాలని ఎత్తి చూపిస్తుంది, విమర్శిస్తా ఉంది. ఏమి చేసినా కూడా షర్మిలా గారు జగన్ గారి చెల్లెలే, కాదనిలే మనము. కాకపోతే ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంటంటే మనకు తెలియదు. కాకపోతే ఈ రోజు అన్నను కాదని పోయినందుకు ఆమె కూడా ఒక తప్పే. కాకపోతే ఆమె ఏందో విమర్శ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి. కానీ ఒకే కుటుంబము, అన్న చెల్లెలే. కాకపోతే అన్నను వదిలిపెట్టుకొని పోవడము ఆమెకే వదిలేయాలి, అది మనం చెప్పకూడదు. అది